ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. మానవుడు ఎక్కడ జీవనం చేయాలి, ఏ గ్రామంలో జీవించాలి అంటే తన స్వస్థానం నుంచి పరదేశానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఎటువంటి గ్రామాన్ని తను ఎన్నుకోవాలి అని తర్జన పడకుండా చాణక్య నీతి సూత్రాల్లో ఒక సూత్రం చెప్పబడింది. ఏమిటదంటే లోకయాత్ర, భయం, లజ్జ, దాక్షిణ్యం, త్యాగశీలత పంచయాత్ర న విద్యతే న కుర్యాత్ తత్ర సంస్థితం. చాలా సులభంగా ఈ 5 ఉంటే అక్కడ మీరు జీవనం చేయొచ్చు, ఈ 5 లక్షణాలు లేకపోతే అక్కడ జీవనం చేయకండి అని సూత్రంలో చెప్పబడింది. ఏమిటి 5 లక్షణాలు అంటే ముందుగా లోకయాత్ర అంటే జీవనోపాధి పొందేటటువంటి అవకాశం. మనం ఏ గ్రామంలో వెళ్తామో ఆ గ్రామంలో మనకి జీవనోపాధి పొందేటటువంటి అవకాశం ఉండాలి. పౌరులు అంటే ఆ ప్రాంతంలో ప్రజలు తాము తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది అనేటటువంటి భయం కలిగి ఉండాలి, నిరాడంబరత కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఉదారత కలిగి ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉంటే అక్కడ మీరు వెళ్ళడానికి, జీవనం చేయడానికి నిర్ణయించుకోండి. ఈ 5 లక్షణాలు లేని చోట అంటే ఉపాధి అవకాశం లేదనుకోండి, వెళ్ళి ప్రయోజనం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పౌరులకి తాము తప్పు చేసినా ఎవరు తమను ఆపరు అనేటటువంటి స్థితి ఉందనుకోండి, వెళ్ళిన వాళ్ళు ప్రమాదంలో పడతారు. కాబట్టి భయం ఉండాలి, తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనేటటువంటి భయం ఉండాలి. ప్రభుత్వ యంత్రాంగం అక్కడ చాలా బలంగా ఉండాలి. అటువంటి చోట మనం వెళ్ళొచ్చు. నిరాడంబరత కలిగి ఉంటే, దయ కలిగి ఉంటే, ఉదారత కలిగి ఉంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ జీవనం చేయవచ్చును. అలా లేని పక్షంలో అటువంటి ప్రాంతాలకు వెళ్ళవద్దు అని ఈ యొక్క నీతి సూత్రం మనకు తెలియజేస్తుంది. శ్రీమాత్రే నమః.